బాబా ఏమన్నా సంతోషమరా స్వామి. ఎక్కడ చూడు నాన్ వేసిన. అసలు ఏందిరా ఇది? యూట్యూబ్ చూడు నాన్ వేసిన గురించి, వాట్సాప్ చూడు నాన్ వేసిన, ఫేస్బుక్ చూడు నాన్ వేసిన, ట్విట్టర్ చూడు నాన్ వేసిన. ప్రతి ఒక్కరు యాంటీ అయ్యి నాన్ వేషన్కి అయితే బాగా. ఇదంతా ఏడ స్టార్ట్ అయింది అంటే శివాజీ గారి దగ్గర. ఎవడు చేసిన పాపానికి వాడే బాధ్యుడు అంటే నేను నమ్మలే. ఈ చూస్తేనే అర్థమవుతుంది. అసలు నాన్ వేసినగానికి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రా. ఇప్పుడు నిమిషానికి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఛానల్ని. ఒక్క నిమిషానికి ఎంతెంత దగ్గర ఒక నిమిషానికి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లు అయితే పోతూ ఉన్నారు. చూడండి, వాడు విర్రవేగాడు. ఏమని? నాన్ వేషన్కి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచ యాత్రికుడు, ఇంకొకటి వచ్చేసి నాన్ వేషన్. ఈ 2 ఛానల్స్లో విభత్సం సబ్స్క్రైబర్స్. వాడు ఏడుకో విదేశాలకు పోతాడు, మంచి అమ్మాయిలతో ఫోటోలు దిగి మంచి అమ్మాయిలతో మంచి ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి తీసుకొని వస్తాడు. దాన్ని మనం చూడడం. నాన్ వేషనం ఛానల్కి అయితే 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర. ఇంకొకటి ప్రపంచ యాత్రికుడు, దాంట్లో దగ్గర 21.6 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చూడండి, రీసెంట్ గా తన వీడియోస్ అయితే కొన్ని పెద్దగా వైరల్ పోవడంలే, హాట్ టాపిక్ అయితే నడచడంలే. ఇంతకుముందు అయితే బెట్టింగ్ యాప్ దొరుకుతున్నాయి కాబట్టి దానిపైన అగెనెస్ట్ గా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు నాన్ వేషన్కి హెల్ప్ చేశారు అండ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈయనకి తన నోటి దూల వల్ల నిమిషానికి కొన్ని వేల సబ్స్క్రైబర్లు అయితే పోతూ ఉన్నారు. ఇక నాన్ వేషన్ అయితే రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. ఆ వీడియో ఏంటి అంటే ఇండియా వద్దు విదేశం ముద్దు అంట. ఈయనేమో ఇండియాలో పుట్టిండు. ఈయనని ఫాలో చేసే ప్రతి ఒక్కరు ఇండియన్సే. ఈయన ఛానల్లో ఉండే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇండియనే. వీళ్ళందరూ ఇండియా నుంచి అయితే సపోర్ట్ కావాలి, కానీ ఈయనకి ఇండియా వద్దు. ఇండియా గురించి ఎన్ని మాట్లాడినాడు. హిందూ సాంప్రదాయం గురించి తప్పుగా మాట్లాడిండు, హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడిండు, గరికేపాటి గారి గురించి తప్పుగా మాట్లాడిండు. అయినా కానీ ఈయనకి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇండియా ఎందుకు వద్దంటారంటే, ఇండియాకి వచ్చాడంటే కొన్ని వందల కేసులు ఈయనపైన నమోదవుతాయి. ఈ కేసులన్నీ తప్పించుకోవడానికి విదేశాలకైతే వెళ్ళాడు. మొన్న రీసెంట్ కూడా ఒక వీడియో తీసి పెట్టాడు. ఏమని? 14 సంవత్సరాల అమ్మాయిని నేనే మానభంగం చేసి అప్పుడు నన్ను ఎవరేం చేయలేదు అని చెప్పేసి కూడా అన్నాడు. మళ్ళీ ఈయనగా చెప్పే మాటలన్నీ నీతి మాటలు. నేను ఒక హిందువుని, నాకు గణపతి అంటే చాలా ఇష్టం, భగవద్గీత చదివాను. నీ చేసిన వాడు, ఇంత భక్తి ఉన్నవాడు 14 సంవత్సరాల పాపని మానభంగం చేశాడంటే వీడు అవన్నీ చేసి కూడా, అవన్నీ చదివి కూడా ఏమి ప్రయోజనం? ఇంకా శివాజీ గారి విషయానికి వస్తే, శివాజీ గారు ఆ రోజు ఏదైతే మాట అన్నారో ఆ మాట కరెక్టే, కానీ చెప్పే విధానం తప్పు. దీనికి ఆమె అనసూయ, వీళ్ళిద్దరి మధ్య డిబేట్ అయితే జరుగుతూ ఉంది. కొన్ని రోజులు అట్లే గడుస్తా ఉంది. వీళ్ళు మాట్లాడడం, శివాజీ గారు లాస్ట్కి ఫైనల్గా అపాలజీ, సారీ, ఇంకోసారి ఆ తప్పుడి పదం వాడనని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. దానికన్నా ముందు చాలా మీడియా వాళ్ళు అయితే వెళ్ళి శివాజీ గారిని అయితే ప్రశ్నించడం జరిగింది. శివాజీ గారు చాలా వరకు అయితే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళారు. లాస్ట్కి వీళ్ళకి చెప్పినా కానీ వీళ్ళు మారని చెప్పేసి ప్రెస్ మీట్లో నుంచి పరారయ్యారు. ఆ టాపిక్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అంతకన్నా ముందు నుంచి నాన్ వేషన్ ఛానల్లో వ్యూస్ అనేది పెద్దగా పోవడంలే. ఇంతకుముందు అయితే బెట్టింగ్ యాప్స్ పైన మంచిగా అగెనెస్ట్ గా మాట్లాడాడు, సపోర్ట్ చేసిండు, చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసిండు. మంచి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే నాన్ వేషన్ కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా లేడీస్ అంతా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈయన సీన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఈయన వైరల్ కావాలి, ఈయన వైరల్ అయితే మంచి రీచ్ వస్తుంది, రీచ్ అయితే మంచి అమౌంట్ వస్తుంది. ఇది టార్గెట్ గా పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ లో ఈయన ఎంటర్ అయ్యి మొత్తం స్మాష్ చేసి ఉంటాయి. ఈ టాపిక్ నడుస్తుందని చెప్పేసి కావాలని నాన్ వేషన్ శివాజీ గారిని పాయింట్ టు పాయింట్ పెట్టి తిట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, చాలా మంది అయితే శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను శివాజీ గారికి అగేనెస్ట్ అయితే, ఎవరైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నా వీడియోస్ని చూస్తారు, నా వీడియోస్కి వ్యూస్ అయితే వెళ్తుంది, మంచి రీచ్ అయితే వస్తుంది, నాకు డబ్బులు అయితే వస్తాయి. ఇది టార్గెట్గా పెట్టుకొని కంటెంట్ కోసం వచ్చి శివాజీ గారిని లేనిపోని మాటలైతే అన్నారు. శివాజీ గారితో ఒకరితో ఆగాడా? లేదు. హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు, సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను హిందువుని, నాకు గణపతి అంటే చాలా ఇష్టం, నేను భగవద్గీత చదివాను, భగవద్గీత గురించి కూడా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, మీరు కూడా చదవండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నీతులు అయితే చెప్పిండు. లాస్ట్కి మొన్న రీసెంట్గా ఒక వీడియోలో అయితే నేను 14 సంవత్సరాల బాలికని మానభంగం చేశాను కూడా చెప్పిండు. భగవద్గీత చదివినోడు ఇది చేసినాడంటే నువ్వు చదివి ఏం ప్రయోజనము? అండ్ ఈయన వీడియోలు ఎట్లుంటాయంటే, ప్రతి ఒక్క వీడియోలో బూత్ లేని వీడియో ఉండదు. అట్లాంటి వీడియోలో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు
ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళ వంతు వరకు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే నామినేషన్ పైన రీసెంట్ గా అయితే ఒక కేసు అయితే నమోదైంది. సైబరాబాద్ పోలీసులు అయితే మిస్లీడింగ్ వీడియో చేస్తున్నాడు, మిస్లీడింగ్ కంటెంట్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి కేసు అయితే పెట్టడం జరిగింది తెలంగాణలో. ఇక ఇది ఎక్కడి వరకు పోతుందో మనకి కూడా తెలియదు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే తను థాయిలాండ్ లో నుంచి కూడా పారిపోయాడు అనమాట. అదే చెప్తున్నా కదా, చేసిన పాపం వల్ల గోషిలో పెట్టుకొని కాశీకి పోయి అర్హర అంటే ఏమొస్తుంది? నువ్వు చేసిన తప్పులు అన్నీ చేసి నేను భగవద్గీత చదివినా, నేను దేవుళ్ళని ముక్కుతా, నాకు గణపతి దేవుడు అంటే ఇష్టం అంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు నమ్ముతారయ్యా నిన్ని? బా సత్యం, కరెంట్ కూడా పోయింది. ఈసారి మీరు కొట్టే దెబ్బకి నాన్ ఇష్టం అయితే కోలుకోకూడదు అనమాట. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఎందుకో చెప్పాలా, ప్రతి ఒక్కరు నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి నా అన్వేషణ అయితే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ తనని నీ అన్నిటినీ అగెనెస్ట్ అయ్యి ప్రతి ఒక్కరు దాన్ని మంచిగా అంటే మంచిగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిమిషానికి కొన్ని వేల సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు తన ఛానల్ని. అదే కదా, ఎవరైతే మంచి చేశారో వానికి సపోర్ట్ చేసి వాని పక్కన నిల్చుంటాం, ఎవరైతే తప్పు చేస్తారో వాని అంతు చూస్తామని మీరైతే కొంచెం గట్టిగా ఉన్నారు. సో మీ యొక్క సపోర్ట్తో ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇప్పటి నుంచి అన్నా మనం చేసే కంటెంట్ని, మనం మాట్లాడే తీరుని బట్టి మీరైతే సపోర్ట్ చేయండి. ఒకరిని స్థాయికి తీసుకుపోవాలన్నా, ఒకరిని తొక్కాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. సో శివాజీ గారు అన్న మాట కరెక్టా కాదా అన్నది కామెంట్స్లో తెలపండి. ఇంకా నా అన్వేషణని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఆ ఛానల్ అయితే అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని రిపోర్ట్ అయితే చేయండి. ఇక మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.